చాలా బాగుంది. పైనుంచి మంచి సేవ చేస్తున్నారు. మనిషిని మనిషిలా తీర్చిదిద్దడం చాలా కష్టం. భగవంతుడు తప్ప మనం చేయలేని పని. మీలో దేవుడు ఉండి చేయిస్తున్నాడు ఇవన్నీ. చాలా సంతోషం. చూసాం పైన హాస్పిటలు, ఆశ్రమాలు అన్నీ బాగున్నాయి. చాలాను శ్రద్ధగా చేస్తున్నారు. కానీ మీ అందరికీ, మా అందరికంటే, మీ ఇచ్చిన డొనేషన్ల కంటే మీరు చేస్తున్న సేవ గొప్పది. నిస్వార్థంగా మనశ్శాంతిగా వాళ్ళు బయటికి వచ్చేంత వరకు మీరు కృషి చేస్తున్నారంటే మేము మానసికంగా ఎంత పుణ్యం చేసుకుంటున్నారో మేము చెప్పలేము. చాలా సంతోషం అమ్మ. ఇలాగే ఇది ఇంకా బాగా వర్ధిల్లి ఉన్న మటుకు, వచ్చిన మటుకు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మీ ఈ పుణ్యం వాళ్ళ అదృష్టం. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని చాలా అనుకున్నాము. అనుకోకుండా మా పిన్ని గారు సుబ్బలక్ష్మి గారితో కలిసి ఇక్కడికి రావడం అయింది. ఇది చాలా గొప్ప పుణ్యస్థలం అండి. ఉన్న అనాథలకు చేసే సేవ, నిర్విరామ కృషి నేను మాటల్లో చెప్పలేనండి. అక్కడికి రాగానే కూడా ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. నిస్వార్థమైన ఈ సేవ చేసే వారందరికీ నా శతకోటి వందనాలు. ఈ ఆశ్రమం ఇంకా ఇంకా వృద్ధి చెంది బహుళ ఆదరణ పొందవలసిందిగా కోరుతున్నానండి. నాకు యాక్చువల్గా మా అక్కయ్య గారి ద్వారానే నాకు ఈ ఆశ్రమం గురించి తెలిసింది. ఇంతకుముందు నాకు ఈ ఆశ్రమం గురించి ఏమి తెలియదు. నాకు ఇలానే అందరికీ సేవ చేస్తూ, ఇంకా ముందు ముందు ఇంకా అందరికీ ఇలాగా సేవ చేస్తూ వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.